సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వారి అద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయంలో జెండా ఎగురవేశారు. జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవ వేళ సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వారి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పునరుద్ఘాటించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జనవరి 26వ తేదీ యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీనే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన 1935 ఇండియా యాక్ట్ అది ఒకటి గైడింగ్ స్టాచ్యూట్ లాగా మనకు ఉండేది. అప్పుడు పెద్దలు ఒక రాజ్యాంగం మనకు అవసరం అని చెప్పి ఆగస్ట్ 29, 1947న ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని తయారు చేసే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడము, ఆ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. మరి జనవరి 24న ఆమోదించిన తర్వాత 26వ తేదీన ఎందుకు అమల్లో వచ్చిందంటే, మనకందరికీ స్వాతంత్ర ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అని మనకు గుర్తుంటుంది. అది 1930 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ సెషన్ జరిగింది లాహోర్లో. ఆ లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్యం రావాలి దేశానికి అని చెప్పి అప్పటి కాంగ్రెస్ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడము, ఆ తేదీని, ఆ సిగ్నిఫికెన్స్ని గుర్తుపెట్టుకుంటూ జనవరి 26న మన రాజ్యాంగము అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇది జనవరి 26 తేదీ యొక్క ప్రాముఖ్యత.